ఇవాళ రేవంత్ రెడ్డి ఈడేదో గవర్నమెంట్ భూములు వచ్చి ఉన్నాయని వచ్చినా అంటున్నావు. మరి నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు వరంగల్ డిక్లరేషన్లా? వరంగల్ ఏం చెప్పినప్పుడు ఓట్ల ముంగట మేము వస్తే గవర్నమెంట్ భూములన్నీ పట్టాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు పట్టాలు ఇస్తా అన్నాడు, గుంజుకుంటున్నాడు. ఇప్పుడు అంటే ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటాక బోడమల్లప్ప. ఎలక్షన్ల ముంగటనేమో పట్టాలు ఇస్తా, మీకు కూడా పట్ట భూములు చేస్తా, గవర్నమెంట్ భూములు మీకు అన్ని హక్కులు ఇస్తా అని వరంగల్లో రాహుల్ గాంధీని తెచ్చి డిక్లరేషన్ చేసిండు. మరి ఆడున్నాడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ స్పందించుడు. ఆ రోజు నీతోనే చెప్పించిండు గవర్నమెంట్ భూములకు పట్టాలు ఇప్పిస్తా అని. నిన్ను నమ్మి ఓట్లేస్తే పట్టాలిచ్చుడు దేవుడు ఎరుగు, ఉన్న భూమి గుంజుకుంటున్నాడు, ఉన్న గోసి గుంజుకునే కాడికి తెచ్చాడు రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తావా? రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తావా? సర్ది చెప్తావా? చెప్పు గాని మా పేదోళ్ళ భూముల తెరువు రావద్దు అని చెప్పి నేను ఈరోజు రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. యాన్నో ఢిల్లీలో కూర్చుండు కాదు రాహుల్ గాంధీ. ఓట్లప్పుడేమో గల్లీ గల్లీ తిరిగినావు, గద్దెనెక్కినాక ఢిల్లీలో పడ్డావు. రైతు బంధు వచ్చిందా చెల్లె? వచ్చినాదే రైతు బంధు ఎవరికన్నా ఊళ్ళే? కేసీఆర్ ఉండగా టైం మీద వస్తుండేనా లేదా? ఇప్పుడు వానకాలం ఇక దసరా పండుగ, బతుకమ్మ పండుగ వచ్చింది కానీ ఇంకా రైతు బంధు వాళ్ళే. ఏమని ఊరిచ్చిండు? ఇగో ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నాడా లేదా? ఏమే 15 వచ్చినాయా 10 వచ్చినాయా? 15 రాపాయా 10 కూడా వాయ్. ఎక్కడ రేవంత్ రెడ్డి అంటే రుణమాఫీ అయినాదమ్మా అందరికీడా? రుణమాఫీ అయిపోయింది అంటుండు కదా ముఖ్యమంత్రి. అయిందంటుండు కదా, అయిందా? అలాంటి నవ్వాలి రేవంత్ రెడ్డికి నవ్వాలి. హైదరాబాద్ సెక్రటరియట్లో కూర్చున్నాడు కదా. రుణమాఫీ అయినాదే మన ఊర్లో డప్పూర్లా, రుణమాఫీ అయినాదే, రైతు బంధు పడ్డాదే. మరి బతుకమ్మ సీరలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? చెప్పలే తులం బంగారం అంటే. ఈ రకంగా అన్ని అబద్ధాలు ఆడిండు రేవంత్ రెడ్డి. నేను ఎట్లా ఉన్నదంటే ఈయన కథ, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. మనమేదో ఆశపడితే మొదటికే ముంచే కాడికి తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఇలా మన ఊర్లే బీరప్ప గుడి ఉన్నది, సిద్ధిలింగేశ్వర స్వామి గుడి ఉన్నది, మల్లన్న గుడి ఉన్నది, ఎల్లన్న గుడి ఉన్నది, గుట్ట మీద చర్చ్ ఉన్నది, దర్గాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోతాయి కదా ఫార్మాసిటీలో. అంటే భూములు గుంజుకుంటాడట, దేవుళ్ళని కూడా గుంజుకుంటాడట. ఈ పుణ్యాత్ముడు దేవుని మీద ఒట్టు పెట్టిండు వెనకట. దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తా అన్నాడు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, రాముల వారి మీద పెట్టిండు, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా అందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. చేసినాడమ్మా? ఇప్పుడు అటు దేవుణ్ణి మోసం చేసిండు, ప్రజలను మోసం చేసిండు. ఇచ్చిన మాట ఒక్కటి కూడా అమలు చేయపాయ్.